అండి వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం పిండి పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది దేవుడికి ప్రసాదం కింద అయినా లేకపోతే లంచ్ బాక్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది దూరపు ప్రయాణాలు చేసే వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పవచ్చండి. ఎందుకంటే ఇది చేసిన 2 రోజుల వరకు కూడా పాడవదు కాబట్టి వాళ్ళు కానీ తీసుకెళ్లారంటే 2 రోజుల వరకు ఫుడ్ కోసం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా చింతపండును నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్న నూక క్వాంటిటీకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇది నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును కూడా ఒక గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే 2 నుంచి 3 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇది ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ పులిహోరలోకి బియ్యం నూకను తీసుకుంటున్నానండి. వరి నూకని 2 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా సరిపడినంత నూకను తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దీంట్లోకి మనం ముందుగా ఏ గ్లాస్తో అయితే నూకను తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ నూకకు 2 గ్లాసుల నీళ్ళు చొప్పున 2 గ్లాసుల నూకకి 4 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకుంటే నూక పర్ఫెక్ట్గా పొడిలాడుతూ ఉడుకుతుంది. నీళ్ళు కానీ కొద్దిగా ఎక్కువ వేసారంటే మళ్ళీ నూక మొత్తం ముద్దగా అయిపోతుందండి. పులిహోరకి అంత బాగోదు, పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసుకొని ఈ నీళ్ళు లైట్గా మరుగునివ్వండి. ఇలా నీళ్ళు మరుగు స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా పప్పుని తీసుకొని నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇలా పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. ఉడికిపోయిందంటే ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కొలిచి పెట్టుకున్న నూకను మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. ఇలా ఈ నూకను మొత్తం యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకొని చూసుకోండి ఉడికిపోయిందో లేదో. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును ఇలా గుజ్జులా చేసుకొని ఇది మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దగ్గరికి ఉడికిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది. ఇదిగోండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇలా బాగా చల్లారి పెట్టుకున్న రవ్వ అన్నంలోకి కొద్దిగా కరివేపాకు, అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవ పొడిని కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు గనుగు నూనెని కానీ లేకపోతే నార్మల్ నూనెని కానీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పొడి మొత్తం ఈ రవ్వ అన్నానికి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక 5 నిమిషాల పాటు. ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మొత్తాన్ని యాడ్ చేసుకొని ఇది కూడా ఈ అన్నానికి మొత్తాన్ని బాగా పట్టేలా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి తాలింపుని యాడ్ చేసుకుందామండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకొని చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే ఒక 2-3 వరకు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఆప్షనల్ మాత్రమేనండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
ఇలా యాడ్ చేసుకొని ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి పులిహోరలోకి యాడ్ చేసేసుకోవడం. యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని పిండి పులిహోర రెడీ అయిపోయింది. ఇది చేసుకోవడం కొంచెం ఎక్కువ ప్రాసెస్లో అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు పులిహోరకు బదులుగా ఇది ప్రిపేర్ చేసి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్.